కిషోర్, ఇవాళ పార్టీకి ఇంతమంది రావడానికి కారణం నీ పాట వినాలనే. థ్యాంక్ యూ. రవ్వల చెక్క ఏ ఊపులో ఉందే? ఆ ఊపులా ఈ దీపాలు చూస్తా ఉంటే మా ఊళ్ళో అమ్మూరు జాతరలో ఉందే. లౌడ్ స్పీకర్లు అడిచావంటే నీ ఒరిజినాలిటీ బయటపడి నీకు ఇచ్చే ఉద్యోగం కూడా ఇవ్వదు. అయితే నేను అలికి బరస పెట్టేస్తా. నువ్వు పల్లెటూరు బయటపడిందంటే మన ఇద్దరిని ఉతికేస్తా. ఉతికరబెట్టి కూర్చొస్తుంది కరకరావు. పొద్దున్న నీ ఇంట్లో నేను ఉతికినట్టుగా ఇక్కడ నేను రోజు ఎవరు ఉతకగా? నన్ను ఉతకటమా? ఎవరికంత ధైర్యం? పద పద. అన్నీ తీసుకోకూడదు, ఒక్కటే తీసుకోవాలి. మిస్టర్ కిషోర్, నీ ప్రోగ్రాం ప్రారంభించాలి. మైక్రోలో ఉన్నాను, మన్నించాలి మనసులే. అలాంటి కుదరదు, నువ్వు పాడాలి. పాడాల్సిందేనా? పాడమంటే పాడేది పాట కాదు. నీ పాట కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, నువ్వు పాడు. ఐ డోంట్ సింగ్. కావాలంటే ఫ్రెండ్ సంగీత సమ్రాట్ ఈ గాన కోకిల గారు పాడ. నేను గాన కోకిల్ని కాదు, మా ఊళ్ళో గాన కాకి. నేను పాడలేను.
నథింగ్ డూయింగ్. నువ్వు పాడాలి. కమాన్ స్టార్ట్. ఏదో ఒకటి కూసేరా. కూయడానికి నేనేమన్నా కొడు పుంచునా? అబ్బా ఒరేయ్, నవల కాదు పాడు. నేను మాడలేను. పాడాలి. నమస్కారం మేనేజర్ గారు. అస్సాదియ్యా, ఈయన గారు ఇక్కడ మేనేజరా? నిన్న పార్టీలు చూసి దొంగలు పట్టేవాడు అనుకున్నాను. షటప్ కనకరావు, ఈ జోకర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చావు. ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏంటి? ఆ డాన్సర్ తర్వాత ఎందుకుగానే ముందు నేను చెప్పేదేనండి.